ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోహిణి విద్యాని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి చేసిన మోసం ఒక్కొక్కటిగా బయటపడబోతుందా? రోహిణి మోసాలు ప్రభావతి మొత్తం తెలుసుకోబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఇక గొడవ పడతారు. మనోజ్ని ఇక తీసి పాడేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వెందుకు పనికిరావు, నేను రావడం వల్లే నీ జీవితం బాగుపడింది, లేకపోతే నువ్వు గుడి ముందా అడుక్కునేవాడివే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి చెంప పగలగొడతాడు. రోహిణి చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, నన్ను ఎంతమంది ఎన్ని మాటలన్నా నేను భరిస్తాను, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది. ఇంకోసారి ఇలా మాట్లాడుకో అని అంటూ ఉంటే, నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది మనోజ్, నువ్వు చేసే పనులు ఇలాగే ఉంటాయి, మరి నన్నే కొడతావు కదా. అసలు నేను ఇంట్లోనే ఉండను, నాకు నీ మనసులో విలువ లేనప్పుడు ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఎవరిని బెదిరిస్తున్నావు, వెళ్ళిపోతే వెళ్ళిపో అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే బ్యాగ్ తీసుకొని రోహిణి అయితే బయటికి వస్తుంది. అలా బయటికి వస్తున్న రోహిణిని చూసి మీనా అయితే ఆపుతుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు రోహిణి నువ్వు అని అడుగుతూ ఉంటే, నేనా ఎక్కడికైనా వెళ్తాను, నువ్వు ఆపాల్సిన అవసరం లేదు నన్ను, లే అడ్డు తప్పుకో అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే, అత్తయ్య కూడా ఇంట్లో లేరు, నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది మీనా. కుటుంబంలో ఎన్నో గొడవలు వస్తాయి, అలాగని మనం ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని రోహిణికి చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే, నీకులాగా అణిగి మణిగి ఉండడానికి నాకు గతి లేదనుకుంటున్నావా, పౌరుషం లేదనుకుంటున్నావా, నేను అసలు కూడా ఒక్క క్షణం కూడా ఉండను. అత్తయ్య నిన్ను ఎన్ని తిట్టినా బాలు నిన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు, వెనకాలే ఉండి నీకు ధైర్యంగా అండగా ఉంటాడు. నాకు నా భర్త ఆ ధైర్యాన్ని అండని ఇవ్వలేదు, తిరిగి నా మీదే నిందలు వేస్తూ నా మీదే చేయి చేసుకున్నాడు. ఇలాంటి భర్తతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా కల్పన చెప్పిందే నిజం, డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మనోజ్ కన్నా ఏ డిగ్రీలు లేని నీతిగా నిజాయితీగా డ్రైవర్గా చేసే బాలునే బెస్ట్ అని అనిపించింది. అలాగే అంది, అలాగే నిజమయ్యింది. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువే మీనా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ఇక రోహిణి వెళ్ళిపోవడంతో అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు ఏం చేయాలి, అత్తయ్యేమో కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు అత్తయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి దగ్గర ప్రభావతి జరిగిందంతా చెప్పుకొని బాధపడుతుంది. ఇక బాధపడుతూ ఇలా జరుగుతుందని, రోహిణి ఇలా చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు కామాక్షి అని అంటూ బాధపడుతూ ఉంటుంది. వదిన, జరిగిందేదో జరిగిపోయింది, ఇక రోహిణిని నువ్వు అందరి ముందు కొట్టి అవమానించేశావు, ఇక అయిపోయింది కదా వదిలేసాయి అని అంటూ ఉంటే, లేదు, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకేం కావాలో అన్నీ చూసుకునే నా దగ్గర కూడా ఆ నిజాన్ని దాచిపెట్టారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే ఆ నిజం ముందుగా నీకు చెప్పుంటే ఇప్పుడు వాళ్ళు బయటపడకుండా కవర్ చేసేదానివా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అవి 45 లక్షలు దిన అన్నయ్య కష్టార్జితం, మిగతా ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తానంటున్నావా అని అడుగుతూ ఉంటే, పాపం రవిగాడు వేరే రెస్టారెంట్లో వర్కర్గా పనిచేస్తున్నాడు చెఫ్గా, వాడికంటూ కొత్త రెస్టారెంట్ పెట్టుకోవడానికి కాళ్ళ మీద నిలబడి డబ్బులు సంపాదించి పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇక బాలు కూడా డ్రైవర్గా చేస్తున్నాడు, ఏ పని పాటు లేకుండా డిగ్రీలు చదివి ఉద్యోగాలు మానేసి పార్కులో పడుకొని పల్లీలు తింటూ గుడి మీద అడుక్కునే తినే నువ్వు మనోజ్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నావు, మిగతా వీళ్ళిద్దరిని అన్యాయం చేస్తావా అని అడుగుతూ ఉంటే, ఇక ఆపు కామాక్షి, నేనేదో నా బాధను చెప్పుకుందాం నీ దగ్గరికి వస్తే నువ్వు ఇంకా నన్ను బాధ కలిగేలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతికి అయితే ఫోన్ వస్తుంది. ప్రభావతికి ఫోన్ రావడంతో, ఇదేంటి మీనా ఫోన్ చేస్తుంది అని అంటూ ప్రభావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, ఎందుకు చేసావు అని అడుగుతూ ఉంటుంది గట్టిగా. అత్తయ్య, నేనెంత చెప్తున్నా వినకుండా రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునత్తయ్య, రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది,
మనోజ్ తనని కొట్టాడు. మనోజ్ని రోహిణి ఇష్టం వచ్చినట్లు తిట్టిందని మనోజ్ కోపంలో రోహిణి మీద చేయి చేసుకున్నాడు. ఇక ఆ కోపంతో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎంత ఆపినా కూడా ఆగలేదు అని అంటూ ఉంటే, నువ్వేమీ ఆపాల్సిన అవసరం లేదు, మనోజ్ని నోటుకొచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయింది కదా, తనే వస్తుందిలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, తనకిక్కడ ఎవరు తెలుసు, ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. సరేలే పెట్టే ఫోను అని ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి. అప్పుడే కామాక్షి ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటే, మనోజ్ని ఇంకా అవమానించి మాట్లాడేసరికి మనోజ్ రోహిణిని కొట్టాడట. రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఎంత బ్రతిమలాడుతున్నా ఆగలేదని మీనా చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కామాక్షి అయితే, అయ్యో వదినా, రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, మళ్ళీ ఎటువంటి అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో, పద వెళ్ళి చూద్దాము అని అంటూ ఉంటే, ఆగు, ఎక్కడికని వెళ్తామో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ రోహిణి ఫ్రెండ్ విద్య ఉంది కదా, తన దగ్గరికి వెళ్దాం, అసలు ముందు రోహిణికి ఫోన్ చేయి నువ్వు అని అంటూ ఉంటుంది కామాక్షి ప్రభావతిని. అప్పుడే ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. తన ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. వదిన, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా, అయ్యో ఇప్పుడు ఎలాగా, పద వదిన ముందు వెతుకుదాము, ముందు బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంతలో ఇంకా రోహిణి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి ఇక ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక సుగుణమ్మ అయితే, నువ్వు ఇంట్లో నుంచి రావడం కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఇంట్లో నుంచి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటుంది. నేను అసలు ఏం తప్పు చేశానని మనోజ్ మా అత్తయ్య నన్ను కొట్టారు. మనోజ్ గురించి ఆలోచించి తను ఒక స్థాయిలో ఉండాలని ఆ డబ్బులు వచ్చాయి కదా అని బిజినెస్ పెట్టించాను, అది నేను చేసిన తప్ప అని అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి, నువ్వు చేసింది తప్పు కాదమ్మా, కానీ అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు బిజినెస్ పెట్టించడం తప్పు. ఆ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి మీకు రావాల్సిన వాటాని తీసుకొని మీరు ఆ డబ్బుతో బిజినెస్ పెట్టుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, అప్పుడు నిజాయితీగా ఉండేది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అప్పుడే ఇక రోహిణి, నేను కావాలని ఇదంతా చేశానా ఏంటి, ఆ పరిస్థితులు అలా చేయనిచ్చాయి, కానీ మనోజు అంతా నేనే చేశానన్నట్టు అత్తయ్య దగ్గర చెప్పాడు, ఆవిడేమో అందరి ముందు నన్ను కొట్టింది అని అంటూ ఉంటుంది రోహిణి. చూడమ్మా రోహిణి, జీవితంలో మనం ఒకరిని మోసం చేసేటప్పుడు ఆ మోసానికి అబద్ధం తోడయ్యి అలాగే ఎన్నో మోసాల్ని చేస్తాము. అదే నువ్వు చేశావు. ఇప్పుడు ఒక్కొక్క నిజం బయటపడుతుంది. ఇప్పుడు ఈ డబ్బుల విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేసిన నిన్ను మీ అత్తగారు అందరి ముందు కొట్టింది. మరి పెళ్లి విషయంలో నువ్వు చెప్పిన అబద్ధాలు ఆవిడికి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఇక మాట విని, నువ్వాగమ్మా, ఇప్పుడు దానికే నేను బాధపడుతుంటే మళ్ళీ ఆ నిజాలు కూడా బయటపడాలని కోరుకుంటున్నావా, అంటే పుట్టెడు కష్టంతో పుట్టింటికి వస్తే నా కష్టాన్ని గుర్తించి ఓదార్చడం కూడా నీకు చేతనవడం లేదు, నేనంత బరువైపోయానా నీకు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయితే చెప్పమ్మా, బరువైతే వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి గుడిలోనో తలదాల్చుకుంటాను, నన్ను బ్రతిమలాడి తీసుకెళ్లే వరకు నేను రాను, మనోజు నన్ను బ్రతిమలాడాలి, అప్పుడే వెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అయితే, నీ ఫోన్ ఏది, నా ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాను అని అంటూ ఉంటుంది. ఫోను స్విచ్ ఆఫ్ చేసావా, ఎందుకే అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. లేకపోతే నా ఫోన్కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఎక్కడున్నానో కనిపెడతారు, అందుకని ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఒక్కసారి ఆలోచించమ్మా, ఇంట్లో నుంచి వచ్చే ముందు నువ్వు ఒక్కసారి మీ అత్తగారికి మీ మామగారికి చెప్పి వస్తే సరిపోయేది, కానీ నువ్వు ఎవరికి చెప్పకుండా మీనా కూడా ఆపుతూ ఉంటే నువ్వు వచ్చేసావు, ఇది ఎంతవరకు కరెక్టు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అన్న మాటలకి, చూడమ్మా, ఎంతవరకు కరెక్టో కాదో అనేది నేను తర్వాత చెప్తాను, కానీ నా మటికి నాకు ఇప్పుడు నేను చేసిందే కరెక్టు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే తర్వాత ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక బ్యూటీ పార్లర్ రిసెప్షన్లో ఉన్న ఆవిడ్ని అడుగుతూ ఉంటారు. రోహిణి వచ్చిందా అమ్మా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. రోహిణి గారు, మేడం ఈరోజు రాలేదు,
ఈరోజు తను లీవ్ అని చెప్పారు అని అనంగానే అప్పుడే లీవ్ అని చెప్పడం ఏంటి? తనేమన్నా ఇక్కడ పనిచేసే ఎంప్లాయా ఏంటి? తను బాస్ కదా, లీవ్ అని మీకు చెప్పడం ఏంటి? ఒకవేళ ఈ రానని చెప్పుంటుందిలే కామాక్షి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆగండి మేడం, రోహిణి గారు ఇక్కడ తను పనిచేస్తుంది జీతానికి, ఓనర్ కాదు అని అనంగానే ఒక్కసారే ప్రభావతి కామాక్షి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని కామాక్షి అడుగుతూ ఉంటే, అదిగోండి బ్యూటీ పార్లర్ ఓనర్ వస్తుంది, ఆవిడ్ని అడగండి చెప్తారు క్లియర్గా అని అంటూ ఉంటుంది రిసెప్షన్ అమ్మాయి అయితే. అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది. ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ని చూసి కామాక్షి అయితే, ఈ బ్యూటీ పార్లర్ రోహిణిది కాదా, మీదా అని అడుగుతూ ఉంటే, అవును ఈ బ్యూటీ పార్లర్ నాదే, తను ఇక్కడ నా కింద వర్కర్గా పనిచేస్తుంది. కొన్ని నెలల క్రితం ఈ బ్యూటీ పార్లర్ని నాకు అమ్మేసింది, ఆ బోర్డు కూడా చూశారు కదా, అది మాదే అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. అప్పుడు అర్జెంటుగా నాకు డబ్బులు కావాలని సుమారు సంవత్సరం అవుతుందేమో 18 లక్షలు తీసుకుంది నా దగ్గర అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ వచ్చి, అమ్మ రోహిణి ఏం చేసిందో తెలుసా, మరో కంపెనీతో టైఅప్ అయ్యి బ్యూటీ పార్లర్ పేరు కూడా మార్చిందమ్మా అని చెప్పి మనోజ్ గతంలో చెప్పిన విషయాలు, అత్తయ్య వేరే వాళ్ళకి అప్పచెప్తే మళ్ళీ మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి అని అంటూ రోహిణి చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కామాక్షి ప్రభావతి బయటికి వస్తారు. ఇక బయటికి వచ్చి, ఏంటో దిన ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు, అసలు ఏం జరుగుతుందో దిన, అసలు రోహిణి బ్యూటీ పార్లర్ అమ్మేసిన విషయం నీకు కూడా తెలీదా అని అంటూ ఉంటే, తెలీదు కామాక్షి, కానీ బాలుగాడు గొడవ జరిగినప్పుడల్లా అంటూనే ఉన్నాడు, కానీ నేను పెద్దగా వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఇక ప్రభావతి మాటలకి ఇదేంటో దిన రోహిణి ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉండగా, నాకు తెలిసి తను కోటీశ్వరాలు అంటావా, లేకపోతే ఆ రోజు నీ మాటలు విని అలా తను అబద్ధం చెప్పిందంటావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ప్రభావతి, అదే నాకు అర్థం కావడం లేదు కామాక్షి, అది దాని ఫ్రెండ్ విద్య ఇంటికాడే ఉంటుంది, పద ఆ ఫ్రెండ్ విద్య ఇంటికి వెళ్దాము అని అంటూ ఇద్దరు కూడా విద్య ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో రోహిణి సుగుణమ్మ ఫోను తీసుకొని తనైతే విద్యకి ఫోన్ చేస్తుంది. సరిగ్గా ప్రభావతి కామాక్షి ఇద్దరు గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి, ఇదేంటి సుగుణమ్మ గారు ఫోన్ చేస్తున్నారు అని విద్య అయితే, చెప్పండి ఆంటీ అని అంటూ ఉంటుంది. నేనే రోహిణిని అని అనగానే, రోహిణి ఏంటే ఈ నెంబర్ నుంచి ఫోన్ చేసావు, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే గుమ్మం లోపలికి వస్తూ ఉన్న ప్రభావతి కామాక్షి ఇద్దరు విద్య ఫోన్లో మాట్లాడడం విని అక్కడే గుమ్మంలో ఆగిపోతారు. కామాక్షి, రోహిణి ఇక్కడికి రాలేదు, కానీ ఏదో వేరే నెంబర్ నుంచి విద్యకి ఫోన్ చేసింది విను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును దినా అని కామాక్షి అంటుంది. అప్పుడు ఇక విద్య అయితే ఇక వెంటనే, ఏం జరిగింది, ఈ ఫోన్ నుంచి ఎందుకు చేసావని అడుగుతూ ఉంటే, అవునా ఇంట్లో నుంచి వచ్చేసావా, ఇప్పుడు అక్కడే ఉన్నావా, సరే నేను ఇప్పుడే వస్తున్నా నాగు అని విద్య అయితే రోహిణి దగ్గరికి బయలుదేరుతుంది. వదిన, ఇది రోహిణి దగ్గరికే వెళ్తుంది, దీన్ని ఫాలో అవుతూ వెళ్దాము, ఒకవేళ దీన్ని మనం తెలిసి వెళ్తే అసలు కూడా రోహిణి దగ్గరికి తీసుకువెళ్ళదు అని ప్రభావతి అంటుంది. ఈ మధ్య ఏంటో వదిన నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుంది అని కామాక్షి అంటూ ఉంటుంది. ముందు వెళ్దాం పద కామాక్షి అని విద్యాని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటారు ప్రభావతి అలాగే కామాక్షి ఇద్దరు కూడా. అప్పుడే ఇక విద్య అయితే ఒక సుగుణమ్మ ఉండే ఇంటికైతే వస్తుంది. వదిన, ఈ ఇల్లు ఎవరిది, అసలు రోహిణి ఇక్కడ ఎందుకుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే నాకేం తెలుసు, నన్ను అడిగితే నీతో పాటే కదా నేను వచ్చాను, పద లోపలికి వెళ్దాము అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే లోపలికి వద్దు కానీ కిటికీలో నుంచి తొంగి చూద్దాము అని కిటికీలో నుంచి లోపలికైతే తొంగి చూస్తారు. అలా లోపలికి తొంగి చూసిన తర్వాత ఇక విద్య రోహిణి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. ఏంటి ఇదంతా, అసలు ఇంట్లో నుంచి నువ్వు వచ్చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, లేదే మనోజ్కి నేను ఎంత హెల్ప్ చేశాను, కానీ మనోజ్ నన్ను కొట్టాడు, వాళ్ళ అమ్మ కొడుతుంటే బొమ్మలాగా నిలబడిపోయాడు,
అని అంటూ ఉంటుంది ప- రోహిణి. ఇక రోహిణి మాటలకి అప్పుడే ఇంకా చూడు, నువ్వు మనోజ్ విషయంలో ఎన్నో తప్పులు చేసావు, మోసాలు చేసావు అని అంటూ ఉంటుంది. విద్య అయితే అవన్నీ కూడా తెలిస్తే ఇంకెలా ఉంటుందో అని అనగానే, ఇంకా నీ కోడలు ఏం తప్పు చేసిందో దినా అని ప్రభావతి అంటూ ఉంటుంది. నువ్వు ఆగు అని అనగానే ఇంతలో ఇక సుగుణమ్మ అయితే, ఇదిగో అమ్మ కాఫీ తీసుకొని వస్తుంది. ఇక సుగుణమ్మని చూసిన ప్రభావతి కామాక్షి షాక్ అయిపోతూ, ఇదేంటో దినా ఈవిడ ఇక్కడుంది అని అంటూ అయిపోతూ ఉంటారు. ఈమె తన కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందని, ఆ పిల్లాన్ని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని బాలుగాడు మీనాతో చెప్తే నేను విన్నాను. మరి ఇదేంటి ఈవిడ ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటే, ఏంటంటే మీరన్నా రోహిణికి చెప్పొచ్చు కదా అని విద్య అంటుంది. నేను చెప్పానమ్మా, కన్న తల్లిగా తనకి కూతురు జీవితాన్ని కాపాడుకోవాలని కన్న తల్లి చెప్పే మాటలన్నీ చెప్పాను, కానీ తను వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, ఒక్కసారి సుగుణమ్మ ఎప్పుడైతే కన్న తల్లిని నేను చెప్తుంటే వినిపించుకోవడం లేదందో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఇదేంటోదినా కన్న తల్లిని అంటుంది, అంటే ఆ సుగుణమ్మ రోహిణి కన్న తల్లి? వామ్మో ఏంటొదిన ఇదంతా అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే అప్పుడే ఇక ప్రభావతి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చింటూ వస్తాడు. అమ్మా ఎప్పుడొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. నేనొచ్చి చాలాసేపు అయింది. ఏంటమ్మా ఈరోజు నాతో పాటు ఇక్కడే ఉంటావా అని అడుగుతూ ఉంటే, ఈరోజేంటి 2-3 రోజులు నీతోనే ఉంటాను అని అంటూ ఉంటుంది చింటూతో. అప్పుడే ఇక చింటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక సుగుణమ్మ అయితే, అమ్మ రోహిణి నీ జీవితాన్ని నాశనం చేసుకోకమ్మా, వెళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటే, లేదమ్మా తను నన్ను కొట్టాడు, నేనెలా వెళ్తాను అని రోహిణి అంటుంది. నీకేమన్నా పిచ్చేంటే? నువ్వేమన్నా వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేసుకున్నావా? నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. నువ్వు కోటీశ్వరరాలువి కాదు, కానీ మీ అత్తగారు కోటీశ్వర్ల ఇంటి నుంచి కోడలి రావాలని అనుకుంటుందని, మనోజ్ని ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలని కోటీశ్వరరాలు అని అబద్ధం చెప్పావు. నీ మొదటి పెళ్లి గురించి కూడా దాచిపెట్టావు. నువ్వు చేసిన మోసం ముందు మనోజ్ నిన్ను కొట్టడంలో తప్పేముంది? నువ్వు ప్రతి విషయంలో కూడా ఇలాగే ముందుకు అడుగు వేస్తున్నావు కాబట్టి నీ తప్పులు బయటపడుతున్నాయి. చూడు రోహిణి, మెల్లగా ఈ విషయాలు కూడా నువ్వు మనోజ్కి చెప్పు, తనకి అర్థమయ్యేలా చెప్పు అని అంటూ ఉంటుంది విద్య. ముందు లేచి మీ ఇంటికి వెళ్దు పదా అని అనగానే, అది కాదు విద్య, నువ్వు నీ కాపురాన్ని నీ చేతులతోనే కూల్చుకుంటున్నావు. మీనా ఇంట్లో ఎన్ని అవమానాలు పడింది. మీ అత్తగారు మీనాని ప్రతి నిమిషం ప్రతి మాటకి కూడా ఏదోటి అంటూనే ఉంటుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి తన గురించి ఎన్ని తిట్లు తిట్టినా మీనా అంతా భరిస్తూ అక్కడే ఉంది. కానీ నువ్వు మాత్రం వచ్చేసావు ఈ చిన్నదానికి అని అంటూ ఉంటే, ఏంటే చిన్న విషయం, మీనా అంటే బాలు సపోర్ట్ చేస్తాడు అని అనగానే, బాలు సపోర్ట్ చేసినా తను ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలని మీ అత్తగారిని ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మీనాని అడిగాను, మీ అత్తగారి తిట్లు భరిస్తూ ఇంకా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలా? మీ అత్తగారు నిన్ను బాగా హింసిస్తుంది కదా, ఒక్కసారి పోలీస్ కేసు పెట్టు అన్నాను. కానీ మీనా ఏమందో తెలుసా? మా అత్తగారు నన్ను తిట్టినా కూడా నాకెప్పుడూ బాధ కలగలేదు. అయినా మా ఇంటి విషయాలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మా అత్తగారి గురించి ఎవరు చులకనగా మాట్లాడినా నాకు ఇష్టం ఉండదు. ఆవిడ మా ఇంటికి దేవత. ఆవిడ 2 మాటలు అంటుంది, కన్న తల్లి అంటే పడడం లేదా, అలాగే అత్తగారంటే పడతాను అని అంటూ చెప్పింది. అంత గొప్పగా మాట్లాడింది మీనా. నువ్వేంటే పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇక విద్య అయితే రోహిణితో, ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి వచ్చావని ఎవరొకళ్ళు మా ఇంటికి వస్తారు, అప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాల్సిందే కదా, అదేదో ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పి రోహిణితో అంటూ ఉంటుంది విద్య. ఈ మాటలన్నీ విని ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఇక లోపలికి కోపంగా వెళ్తుంది. ప్రభావతిని చూసి రోహిణి, విద్య, సుగుణమ్మ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, మీరా రండి అని అంటూ ఉంటుంది. ఇక రోహిణిని అక్కడే చితకబాదేస్తుంది మళ్ళీ ప్రభావతి. అప్పుడే సుగుణమ్మ అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి, అమ్మా
క్షమించమ్మా, నా కూతురు చేసింది తప్పే, నేను కాదనడం లేదు. కానీ నా కూతురు కావాలని ఇదంతా చేయలేదమ్మా, క్షమించమ్మా అని అంటూ ఉంటే, ఛీ, ఇంతటి మోసమా, నువ్వు ఇంతటి దుర్మార్గురాలివా, నువ్వు నా కోడలుగా ఉండే అర్హతని నువ్వు కోల్పోయావే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి రోహిణి, అత్తయ్య నేను అని అనగానే, ఛీ, నోర్ముయ్ అని అంటూ ఇక ప్రభావతి అయితే, నీకు మనోజ్కి ఇక ఎటువంటి సంబంధం లేదు, మనోజ్ని నువ్వెప్పటికీ కూడా కలవడానికి వీల్లేదని చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.